వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారాన్ని తినొద్దని చాలా మంది నిపుణులు చెప్పారు. అయినా సరే కొందరు తింటా ఉన్నారు. సో రీసెంట్గా చూస్తుంటే మన హైదరాబాద్లో ఒక అతను చనిపోయారని వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి? వనస్థలిపురంలో శ్రీనివాస్ యాదవ్, రజిత ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్. వీళ్ళకి ఇద్దరు కూతుర్లు. వీళ్ళ అమ్మ గౌరమ్మ. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూతురు నలుగురు. వీళ్ళ అమ్మ గౌరమ్మతో 5. వీళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్, వాళ్ళకి ఇద్దరు కూతుర్లు. వీళ్ళందరూ కలిసి బోనాల పండుగ చేసుకున్నారు. బోనాలు అంటే మనం 4-5 రకాలు వండుకుంటాం. ఇప్పుడు మేకపోతును కోసినా, లేకపోతే ఇంకేమన్నా మనం బయట నుంచి మటన్ తెచ్చుకున్నా, మటన్, బోటి, తలకాయ కూర, కాళ్ళు ఇవన్నీ చేసుకుంటాం. అలాగే చికెన్ కూడా చేసుకుంటాం. 4 రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఉండాలి. మటన్ లో 2 వెరైటీలు ఖచ్చితం. కానీ అందరూ అదే రోజు తినాలని రూల్ లేదు కదా. సో ఏం చేస్తా, ఇంత వండుకున్న తర్వాత ఏముంది అని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ డే మండే రోజు దాన్ని వేడి చేసుకొని తింటారు. అలాగే ట్యూస్డే ఉంటాయి 4-5 రోజులు అన్న ఇదితో ఇంటెన్షన్ తో చేసుకుంటారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, వీళ్ళు అలాగే ఫ్రిడ్జ్ లో నుంచి తీసి దాన్ని వేడి చేసుకొని తిన్నారు. ఆ రోజు ఇట్లా అందరికి వాంతులు, విరోచనాలు, అస్వస్థత, కళ్ళు తిరిగి పడిపోయారు. దీంట్లో శ్రీనివాస యాదవ్ హాస్పిటల్లో అడ్మిట్ అయి చనిపోయాడు. మిగతా వాళ్ళందరి పరిస్థితి కూడా ఒక రకంగా ఉంది. ఏం చేశారా మీరు అంటే, ఏమీ లేదు, మటన్ తిన్నాము, బోటి తిన్నాం, అది తిన్నాం, ఇది తిన్నాం. సిచ్యువేషన్ నిజంగా చాలా బ్యాడ్ సిచ్యువేషన్. యాక్చువల్ గా దీని గురించి చెప్పుకోవాలి. ఫ్రిడ్జ్ లో చాలా మంది తెలిసి తెలియక చాలా ఐటమ్స్ పెట్టుకుంటారు. మీరు కొన్ని పెట్టకూడని ఐటమ్స్ నేను చెప్తా. బ్రెడ్ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. హనీ ఫ్రిడ్జ్ లో అసలు పెట్టకూడదు. పచ్చళ్ళు అస్సలు పెట్టకూడదు. డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇవి కూడా అస్సలు పెట్టకూడదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఉంటాయి బోల్డ్ అన్ని పెట్టకూడదు మోస్ట్లీ ఫ్రిడ్జ్ లో. టొమాటోస్ అసలు పెట్టకూడదు. గార్లిక్, అల్లం పెట్టకూడదు. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు. అస్సలు ఉంచొద్దు. గార్లిక్ విషం ఫ్రిడ్జ్ కి వెళ్ళిందంటే. అండ్ అరటిపళ్ళు పెట్టకూడదు. చాలా మందికి తెలియదు ఈ విషయాలన్నీ. అందరు ఫ్రిడ్జ్ లోనే పెట్టుకుంటాం. మనకి ఉప్పులు, కారాలు, మసాలాలు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టే వాళ్ళని చూసాను. ఏమో ఫ్రిడ్జ్ అంటే ఇట్స్ స్టోరేజ్ స్పేస్ లాగా అయిపోయింది. అన్ని ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టి అందులో తోసేయడం. కూరలు పెడతారు, కూరలు కూడా అందులోనే పెడతారు. ఇంకా చెప్పన్నా, రోటీ పచ్చళ్ళు చచ్చినా పెట్టొద్దు, అది విషం. ఒక్కసారి తాలింపు పడిందంటే నువ్వు దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. అది ఫ్రీజ్ అయ్యి మళ్ళీ హీట్ అయ్యేసరికి విషం అయిపోతుంది. ఇక్కడ జరిగింది అదే. మటన్ వండావు, చక్కగా నూనె, మసాలాలు అన్ని పెట్టేసావు, టొమాటో గిమాటో అన్ని వేసేసి, ఆ నూనె లేయర్ అంతా ఫ్రిడ్జ్ లో గట్టిగా తీస్తే మీకు పైన ఇట్లా తెలుస్తుంది, అద్దల్లాగా ఉంటుంది. దాన్ని మళ్ళీ వేడి చేయగా అయిపోతుంది, పగిలిపడుతుంది. ఇంకా విషమే అది. చాలా మందికి పెద్ద పెద్ద రోగాలు రావు, కానీ అంటే అప్పుడే ప్రాణాంతకం కాకపోయినా స్టమక్ లో చిన్న ఇరిటేషన్, గట్ హెల్త్ పాడవడము, హెడ్ వెయిట్ అవ్వడము, ఇట్లాంటివి ఉంటాయి. ఇంకా చెప్పనా, కర్మ ఏంటంటే కొంతమంది టీ కాచుకుంటారు, సగం ఉంటది టీ, దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ వేడి చేసుకుని తాగుతారు. కొంతమంది ఆ సగం టీని అలాగే వదిలేసి మళ్ళీ వేడి చేసుకుని తాగుతారు. అది కూడా విషయమే. ఇవన్నీ విషయాలే. మళ్ళీ ఇంకోటి, కూల్ డ్రింక్ కూడా ఒక్కసారి క్యాప్ తీసి తాగామంటే మళ్ళీ ఆ కూల్ డ్రింక్ కూడా అలా పెట్టకూడదంట. అదేం పెద్ద పాయిజన్ కాదు. యాక్చువల్ కూల్ డ్రింక్స్ తాగకూడదులే, అదేం అట్లా పాయిజన్ అవ్వదు. గ్యాస్ అంతా పోయి అదేదో ఒక విచిత్రమైన పానీయంలా తయారైంది. దాన్ని ఏదో తాగుతా, ఆ టేస్ట్ తెలుస్తా ఉంటది, కొంచెం చేరుగా వింతగా, అయినా తాగేస్తారు. కొన్నాం కదా మరి. నెక్స్ట్ క్యాండ్ ఫుడ్స్, క్యాన్ తీసే ఫుడ్స్ ఉంటాయి కదా, క్యాండ్ ఫిష్, క్యాండ్ ఫ్రూట్స్ వస్తాయి, అవి కూడా చచ్చిన ఫ్రిడ్జ్ లో పెట్టొద్దు. ఇవెవరికి తెలియదు. ఇప్పుడు చూడు ఎంత పెద్ద ప్రమాదం అంటే, నాన్ వెజ్ లో వండుకుంటాం నిజమే, పండగల పబ్బాలు వచ్చినప్పుడు ఇంకా అయ్యో కర్మ, స్వీట్లు పెడతారు. మా స్వీట్స్ అసలు పెట్టకూడదు ఫ్రిడ్జ్ లో. నెయ్యి ఒక్కసారి మళ్ళీ ఫ్రీజ్ అయింది, నువ్వు మళ్ళీ దాన్ని ఏం చేస్తావో తెలియదు, అది కాసేపు బయట పెట్టి మళ్ళీ హీట్ చేయరు, కానీ కాసేపు బయట నుంచి తినేస్తారు. ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. అండ్ సిట్రస్ ఫ్రూట్స్, నిమ్మకాయలు కొన్న వెంటనే డజన్ కొని ఫ్రిడ్జ్ లో పడేస్తాం, ఆరెంజెస్ ఫ్రిడ్జ్ లో పడేస్తాం. సిట్రస్ జాతికి సంబంధించిన ఏది కూడా నువ్వు రెఫ్రిజిరేటర్ లో పెట్టకూడదు, వీళ్ళు పెట్టేస్తారు.
సిట్రస్ పెట్టొచ్చు. ఎలా అంటే నువ్వు ఆ జ్యూస్ తీసిన తర్వాత ఐస్ క్యూబ్స్ లో వేసి ఓకే. అది ఐస్ క్యూబ్ అయిన తర్వాత అట్లా స్టోర్ చేసుకో. ఫ్రూట్ పెట్టకూడదు. ఇట్లా బోల్డ్ ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. అవకాడో పెట్టకూడదు ఫ్రిడ్జ్ లో, టొమాటోస్ పెట్టకూడదు, టమాటోస్ రోజు వాడుతూ ఉంటాం. టొమాటోస్ ఆ రోజు వాడే టొమాటోలు అండ్ చిల్లీ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. లీఫీ వెజిటేబుల్స్ హర్బ్స్ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. పూలు అయితే అసలు పెట్టకూడదు. అంటే పూలు ఏం పాడవు, అంటే హెల్త్ కి పాడవదు, పూలు పాడవుతాయి. ఒకసారి ఫ్రిడ్జ్ లో పెట్టి తీస్తే తొందరగా వాడిపోతాయి. చాలా మందికి తెలియదు. మల్లెపూలు సాయంత్రం చక్కగా లేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు, పొద్దున పెట్టేసుకుందాం. ఇవన్నీ పెట్టకూడదు. అండ్ సరే ఇట్లాంటి పాడయ్యే అంశాలు అయితే మనకి ప్రాణాలకు హాని లేదు కాబట్టి ఓకే. కాకపోతే ఏంటంటే అది కూడా ప్రమాదమే. నీకు తలలో స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి, హెయిర్ ఎడ్జెస్ లో ఒక రకంగా ఉంటాయి, స్ప్లిట్ ఎండ్స్ అంటారు. అట్లాంటి పూలు పెట్టుకోవడం వల్ల స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి, అది కూడా ప్రమాదం, చుట్టూ రాలుద్ది. సో మోస్ట్లీ కాస్మెటిక్ ఐటమ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. కొన్ని సిరమ్స్ అసలు ఫ్రిడ్జ్ పెట్టకూడదు. అమృతాంజన్ సీసాలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. పెడుతున్నారు మరి ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుంది. ఏం చేస్తారంటే ఐస్ ప్యాక్, ఇప్పుడు మనం ఏదైనా పెట్టినప్పుడు ఐస్ ప్యాక్ పెట్టుకుంటాం కదా, ఆ ఆయింట్మెంట్ రాసిన ఐస్ ప్యాక్ ఉంటుంది, దాన్ని మళ్ళీ నీట్ గా తుడిచేసి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఈ ఆయింట్మెంట్ తో సహా దాన్ని ఫ్రిడ్జ్ లో పడేస్తారు. మళ్ళీ దాన్ని తీసి నువ్వు పూసుకుంటే నీ స్కిన్ అంతా ర్యాషెస్ వస్తాయి, అదొక ప్రాబ్లం. అండ్ ఫేస్ మాస్క్ షీట్స్ ఉంటాయి కదా, ఈ షీట్ మాస్క్ అవి సైడ్ పెట్టాలి. అంటే మరీ రగ తీసే లెవెల్లో అది అవ్వకూడదు. దాన్ని నువ్వేం తీసేస్తావు, పెట్టేసుకుంటావు, అది ఫ్రీజ్ అయ్యి మళ్ళీ ఇలా అయిందంటే అది నీకు ప్రమాదం. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఎన్ని పెట్టకూడదు అని చెప్పేసి చెప్తున్నా. పెట్టేటి ఏముంటాయో చెప్పండి కదా అంటారు. ఫ్రిడ్జ్ లో పెట్టేటి ఏముంటాయంటే నీకు ఐస్ క్రీమ్స్ పెట్టుకో, పెరుగులు పెట్టుకో, వాటర్, నీకు చల్లటి నీళ్ళు తాగాలనుకుంటే పెట్టుకో, దాన్ని కూడా మరీ ఓవర్ గా పెట్టకు. సో మెయిన్ దీనికోసమే దీన్ని క్రియేట్ చేశారు. దాంట్లో ఏవి పెట్టుకోవాలో అవి మాత్రం పెట్టుకో, అన్ని పెట్టకూడదు ఫ్రిడ్జ్ లో. ఇవన్నీ విషం అయిపోతుంది. సో మెయిన్ గా వాటర్, ఐస్ క్రీమ్స్, సో ఏమన్నా కర్డ్ ఉంటే అది, సో వాటిని మాత్రం అంతే పెట్టుకోవచ్చు, అంతే. ఉన్నాయన్నీ తోయొద్దు. అండ్ నెక్స్ట్ ప్రాణాలకు ప్రమాదం అయినప్పుడు మనల్ని ఎవడు చూడలేడు. ఇప్పుడు ఒక ప్రాణం పోయింది, కాపాడలేకపోయాం. ఆయనకేమి గుండె జబ్బులు లేవు, ఆయనకేం పాపం కిడ్నీ ఫెయిల్యూర్ కాదు, ఇంకేం రోగాలు లేవు, కొని తెచ్చుకున్న రోగం అది, సెలబ్రేట్ చేసుకున్న రోగం అంతే. సో ఇది సంగతి. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కొంచెం చూడండి, చూసి దాంట్లో పెట్టకండి ఈ చెప్పిన ఐటమ్స్ అయితే.